ఆంధ్ర మేమందరం ఒక రాజమండ్రి అతను, కాకినాడ అతను, మళ్ళీ వీళ్ళు బార్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ వీళ్ళు లాయర్లు అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, మన బార్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ లీడర్ జయకర్ గారు. ఈరోజు నిన్న మేము ఆల్రెడీ వైజాగ్ పోయినాము, అక్కడి నుంచి మన చోడవరం పోయినాము. కోర్టులకు వీళ్ళకు చాలా పనులు ఉన్నాయి, ఆ కోర్టుల పనితో నేను కూడా పోయాను. ఇవన్నీ చూసుకుంటూ కాకినాడకి వచ్చాము. ఈ రోజు కాకినాడ పోర్టుకు వచ్చాము. చూడండి పోర్టు, ఇక్కడ చాలా పిల్లలు కూడా ఆహ్లాదంగా ఆడుకుంటా ఉన్నారు కాకినాడలో. ఇప్పుడు మేము ఉండేది కాకినాడలో ఉన్నాం. ఇక్కడ జనం అంతా ఇట్లా చూస్తా ఉన్నారు. ఒకసారి జనం చూడండి, వాళ్ళ జనం చూపెట్టండి. రత్న గారు జనం చూపెట్టండి. వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ అంతా చిన్న పిల్లలు ప్రతిరోజు సాయంత్రం 8 వరకు ఉంటారు. భవిష్యత్తు ఇక్కడ చాలా మంది మిత్రులు ఇక్కడ చూడండి. ఒక లోపల వీళ్ళు పిల్లలు ఒకసారి చూపెట్టండి. అటు గుర్రాలు ఉన్నాయి, గుర్రాల మీద ఇప్పుడు మన రత్నం గారు వీళ్ళందరూ, సిద్ధు నాయక్ గారు వీళ్ళందరూ ఆ గుర్రాల మీద సవారీ చేశారు. మీరందరూ ఒకసారి చూడండి, ఎంత బాగుంటుంది అన్ని చూడండి. దీని మీద మనం ఏంటంటే కాకినాడ ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుంది. వీళ్ళు ప్రజలందరూ మన ఎన్టీఆర్ పోర్ట్, ఇది ఎన్టీఆర్ బీచ్, ఆర్కే బీచ్ అని ఇక్కడ వైజాగ్ లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉన్నది. మీరు ఒకసారి చూడండి ఇది ఎట్లా ఉంది. చాలా సాయంత్రం పిల్లలతో చాలా మంది పెద్దలతో వీళ్ళందరూ వీళ్ళు చేస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం చాలా మంది ముందుకు వచ్చారు. అందుకే బీజేపీని, జనసేనని, టీడీపీని గెలిపించారు. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మేము అన్ని ఊళ్ళో అడుక్కుంటూ వస్తున్నాము. ఒకసారి చూడండి. జై శ్రీరామ్, జై హింద్, జై అడ్వకేట్స్. కాకినాడ బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీగా నేను చేస్తున్నాను. అయితే ఈరోజు తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ అండ్ జీపీ గారు బైర్పా జయకర్ గారు, అలాగే రత్న అన్నగారు, ఎమ్మెల్యే జాతీయ నాయకులు, అలాగే జాతీయ నాయకులు మన కొత్తపల్లి ప్రసాద్ గారు, వీళ్ళ ముగ్గురు, తర్వాత ఇంకా కొంతమంది న్యాయవాదులు విశాఖపట్నం వెళ్ళి అక్కడ మన న్యాయవాదుల యొక్క సమస్యల పట్ల అక్కడ పరిష్కారం చేసి ఏం వాళ్ళు చేయాలి, ఏ విధంగా ఉండాలన్న విషయాలు వాళ్ళకి చెప్పి తర్వాత ముందు మనం ఏ విధంగా మనం ఉద్యమాన్ని కృష్ణ మాదిరి అన్నగారికి సపోర్ట్ గా నిలబడాలి, ఏ విధంగా మన యొక్క వర్గీకరణను మనం సాధించుకోవాలి. అందుకు నిమిత్తం మన న్యాయవాదుల యొక్క మన విధులు ఏంటన్న అంశంతో అక్కడ చర్చించి అలాగే అక్కడి నుంచి మన కాకినాడ బార్ రావడం అయింది. కాకినాడలో వాళ్ళకి ఘన సన్మానం చేయడం, అలాగే జయకిరణ్ గారికి చిన్న సిరి సన్మానం చేయడం, అలాగనే మా కార్యక్రమానికి మా కాకినాడ బార్ అసోసియేషన్ మన ఎమ్మెల్యే నాయకులు అందరూ కూడా వచ్చి వాళ్ళకి ఘన సన్మానం చేసి ఈ విషయంలో మన వర్గీకరణ విషయంలో మన యొక్క న్యాయవాదుల పాత్ర ఏమిటన్న విషయాలపై మాకు అవగాహన కల్పించి దానిపై మనం ఏ విధంగా ముందు మన కృష్ణమాది గారికి ఎంతవరకు సహకరించాలి, మన న్యాయవాదుల యొక్క సలహాలు ఏ విధంగా ఉండాలన్న అంశంపై చర్చించడం జరిగింది. మన జయకరణ గారు, రత్నాన్న గారు, ప్రసాద్ అన్న గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగనే వారిని ఇలాగ బీచ్ రోడ్ తీసుకొచ్చి మా యొక్క కాకినాడ బీచ్ ఈ విధంగా ఉంటుందని వాళ్ళకి చూడొచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా చోడవరం విశాఖ జిల్లా కోర్టుకు వెళ్ళి అక్కడ న్యాయవాదులతో కలిసి సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాల కొరకు వారికి ఈరోజు మేము అండగా నిలవడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుండి నేరుగా కాకినాడ జిల్లా కోర్టు వారి ఆహ్వానం మేరకు, న్యాయవాదుల ఆహ్వానం మేరకు మన కాకినాడ జిల్లా కోర్టు కూడా రావడం జరిగింది. ఇక్కడ ప్రముఖ న్యాయవాది దయానంద్ గారు, వారి ఇక్కడ లైబ్రరీ సెక్రటరీ బార్ అసోసియేషన్ జిల్లా కోర్టు వారు మమ్మల్ని ఆహ్వానించి బార్ అసోసియేషన్లో కార్యక్రమం నిర్వహించి ఘనంగా సత్కరించారు. వారికి ధన్యవాదాలు. వారితో పాటు కాకినాడ బార్ అసోసియేషన్ సంబంధించిన న్యాయవాదులందరూ కూడా ఈరోజు వారికి ఉన్న సమస్యలు, ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలు అన్నింటి విషయమై కూడా చర్చించడం జరిగింది. దాని తర్వాత కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు దయానంద్ గారు, ఇతరులు, నాతో పాటు ఎమ్మెల్యే జాతీయ అధ్యక్షుడు రత్నం గారు, విబి రత్నం గారు, అదేవిధంగా కొత్తపల్లి ప్రసాదరావు గారు, అడ్వకేట్ రాజమండ్రి, అందరినీ కూడా కాకినాడలో ఉన్న బీచ్ దగ్గరికి తీసుకొచ్చి ఆహ్లాదకర వాతావరణంలో మమ్మల్ని ఇక్కడ విహరించే విధంగా చేసినారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రముఖ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ బైరపాక జయకర్ గారు తెలంగాణ ఉదయాన్నే విశాఖపట్నం జిల్లా నుంచి అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టుకు హాజరై అక్కడ న్యాయవాదులతో సమావేశమై అనంతరం న్యాయవాదుల సమస్యల మీద
చర్చించడానికి గాను ఈరోజు కాకినాడకు వచ్చి కాకినాడ న్యాయవాదులు శ్రీ దయానంద్ గారు, లైబ్రరీ సెక్రటరీ గారు మరియు కొత్తపల్లి ప్రసాద్ గారు, రాజమండ్రి గారు వీరందరితో కలిసి న్యాయవాదుల సమస్యల మీద చర్చించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క బార్ కౌన్సిల్ సభ్యులు ఆంధ్రప్రదేశ్లో కూడా వారి సౌకర్యార్థము ప్రయత్నిస్తానని చెప్పి అందరితో సమావేశాన్ని ముగించుకొని సాయంత్రం పూట ఇలా కాకినాడ బీచ్ లో విహరిస్తూ ఉన్నారు. వారికి ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సరిపోయిందా? మేము మాట్లాడచ్చన్నా?